భారతదేశాన్ని దెబ్బకొట్టాలన్నటువంటిది చైనా ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకి సింధు నదీ జలాల దగ్గర పాకిస్తాన్ ఓవర్ యాక్షన్కి వ్యతిరేకంగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, అక్కడ ఒక భారీ వంతెన కడదాం అనుకుంటున్నాం. అది వాటర్ బాంబుగా కూడా పనిచేస్తుంది అన్నటువంటిది కథనాలు కూడా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయ్యాయి. ఎందుకని నీళ్లు మన దగ్గరే నిల్వ ఉంచేసుకుంటాం, మనకు వాడుకుంటాం. ఎప్పుడైనా తేడా వస్తే వదిలితే అక్కడ ఉన్నటువంటి సింధు పంజాబ్ ప్రాంతాలు మునిగిపోతాయి, వాటర్ వెపన్గా వాడతారు అన్నట్టు. ఇప్పుడు అట్లాగే టిబెట్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది దగ్గరన అతిపెద్దదైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి వంతెన్ని అదే రిజర్వాయర్ని చైనా కడుతుంది. భారత్ దాని మీద గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని వాటర్ బాంబుగా వాడడానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకని భారతదేశాన్ని ప్రత్యక్షంగా ఏం చేయలేరు, ఈశాన్య రాష్ట్రాలు తమవే అంటారు. టిబెట్ మా చేతిలో ఉంది కాబట్టి టిబెట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని మాయే అంటుంటారు. దాన్ని అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోరు, భారతదేశం కూడా ఒప్పుకోదు. కాబట్టి ఏదైనా చేయడానికి ఎప్పుడైనా ఏ యుద్ధ వాతావరణం వస్తే అక్కడ తీస్తే కనుక మొన్న మధ్యన సిక్కిం సీఎం చెప్పారు కదా, అట్టించి గేట్లు తెరిస్తే కనుక నీళ్ళు వచ్చేసి ఇదంతా మునిగిపోతుంది, సిక్కింకి అత్యంత ప్రమాదం ఉంటుందని అట్టించి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దానికి యువతల మనం ఇప్పుడు ఇంకో వంతెన కట్టడానికి ప్లాన్ చేస్తాం. తద్వారా వాళ్ళు అక్కడ ఒకవేళ నీళ్ళు వదిలినా ఇక్కడ మధ్యలో రిజర్వ్ చేసేటటువంటి కోణంలో. కాకపోతే అది ఊహాజనితంగా కట్టాల్సినటువంటి వంతెనే, కానీ తప్పదు. రక్షణ విధానాల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.